హాయ్ అండి అందరికీ. రోజు చేసుకునే బ్రేక్‌ఫాస్ట్ కాకుండా సొరకాయతో రొట్టె చేసుకుందామా? ఈ సొరకాయ రొట్టె మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌గా, స్నాక్‌గా, ఇంకా డిన్నర్‌గా ఎలా తిన్నా చాలా బావుంటుందండి. ముందుగా సొరకాయను తురిమి పెట్టుకొని, దానికి సరిపడా ఉప్పు, కారం, జీలకర్ర, నువ్వులు, నానబెట్టిన శనగపప్పు, ఇంకా మీకు అవైలబుల్‌గా ఉంటే ఉల్లి ఆకులు కూడా వేసుకోండి. నేనైతే కొత్తిమీర, కరివేపాకు వేశానండి. ఈ మిశ్రమాన్ని మంచిగా కలుపుకొని, దానికి సరిపడా బియ్యం పిండి వేసుకుంటూ, ఇలా కలుపుతూ ముద్దగా వచ్చేలాగా కలుపుకోవాలండి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా. ఇలా బియ్యం పిండితోనే కాకుండా అచ్చంగా జొన్న పిండితో కూడా చేసుకోవచ్చండి. ఇంకా జొన్న పిండితో చేసినప్పుడు పూరి సైజులో ప్రెస్ చేసుకుంటే మనకు బ్రేక్ అవ్వకుండా వస్తాయి. ఇంత పెద్దగా అయితే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఇంకా మనం హెల్తీ వేలో ఆలోచిస్తే ఒక కప్పు జొన్న పిండి, ఒక కప్పు రాగి పిండి కూడా యూజ్ చేయొచ్చు బియ్యపు పిండి ప్లేస్‌లో. నేనైతే జనరల్‌గా ఒక కప్పు బియ్యపు పిండి, ఇంకా ఒక కప్పు జొన్న పిండితో చేస్తాను. ఇప్పుడైతే మీకు చూపించడం కోసం ఓన్లీ బియ్యపు పిండి తీసుకున్నాననమాట. ఇంకా ఆ పిండి ముద్దని చిన్న ముద్దగా చేసి రోటీ మేకర్ ఉంది కాబట్టి నేను రోటీ మేకర్ యూజ్ చేస్తున్నాను. దాంట్లో పెట్టి ప్రెస్ చేస్తే 2 సార్లకే అయిపోతుందండి. ఇంకా మనం రెగ్యులర్‌గా పూరీలు, వడప్పాలు చేసుకున్నట్టు ఆయిల్ కవర్ పైన కూడా ప్రెస్ చేసుకోవచ్చు. నేనైతే ఇలా హోల్స్ పెట్టానండి. ఇంకా సర్వపిండి గిన్నెలు, ఐరన్ కడాయిలుంటే అందులో కూడా ఒత్తుకోవచ్చండి. సొరకాయ సర్వపిండి అనొచ్చు కదా! అప్పుడు. అలా కూడా బావుంటుంది. ఇలా పెనం పైన వేసిన తర్వాత ఇంకా మనం పెట్టుకున్న హోల్స్‌లో ఆయిల్ వేస్తే ఈవెన్‌గా కుక్ అవుతుందండి. చాలా మంచిగా రోస్ట్ అవుతుంది. ఇంకా ఇది పిల్లలకి పెట్టేటప్పుడు నెయ్యితో రోస్ట్ చేసుకోవచ్చు, నెయ్యితో సర్వ్ చేసుకోవచ్చు. నేనైతే ఇందులో కారం వేశాను కాబట్టి పెరుగుతో సర్వ్ చేశాను. మరి మీరు ట్రై చేయండి.